దేవుని నామానికి మీకు అందరికీ కూడా వందనాలు తండ్రి. మరి దైవదాసులు అలాగే సంఘమునకు మరి ఆ దినాల్లో మరి మిరియంకి కుష్ఠరోగం వచ్చినప్పుడు మరి ఊరి చివరిని కూర్చోబెట్టేవారు. ఈ దినాల్లో యేసయ్య నువ్వు ఎవరని అడిగినప్పుడు నిన్ను రక్షించినవాడు నేను అన్నాడు. నిన్ను స్వస్థపరిచినవాడు నేనే, నేను తప్ప నీకు ఏరేక దేవుడు నీకు ఉండకూడదు. మరి ఈ రోగం ఉన్న వ్యక్తులు మీరు చూసే ఉంటారు, ఊరి చివరిని కూర్చోబెడతారు. నా చేతులు ఎలా ఉన్నాయండి? ఇది ఎలాగ ఇంత ఆశ్చర్యం ఎలా జరిగింది? ఇప్పటికి ఆ డాక్టర్ గారు ఇంకా బతికే ఉన్నారు. నాకు వైద్యం చేసిన వాడు ఇంకా బ్రతికే ఉన్నాడు. ఆయన ఇంద్రపాలెం పిల్లి సత్యనారాయణ గారని ఆయన రిటైర్ అయిపోయారు. ఇప్పుడు మరి మాది స్వగృహం అయితే కాకినాడ సూర్యనారాయణపురం. నేను పెద్ద రవిడి సీటర్. నేను దొంగతనం చేసేవాడిని ఎక్కువ. ఆల్రెడీ అందరిని కొట్టేసి వచ్చేసేవాడిని. నువ్వు దేవుడని పాస్టర్లు కూడా కొట్టని రోజులు ఉన్నాయి. ఈరోజు నన్నే సేవకుడిగా చేసేసాడు దేవుడు. ఎవరికి కావాలంటే పౌలు అంటున్నాడు, హింసకుడు, హానికరుడు, దూషకరుడు అటువంటి వాడు దేవుడికి కావాలి. మరి నేను ఇది ఎలాగ పోయింది? భయంకరమైన జబ్బు ఇది. మందులు ఇచ్చిన డాక్టర్ గారే ఆశ్చర్యపడిపోయారు. తగ్గదు, ఇది ఎలా తగ్గింది? నీ యేసయ్య గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నీ దేవుడు గొప్పవాడు, నిన్ను నమ్ముకున్న దేవుడు గొప్పవాడు అన్న. ఎవరు చెప్పారు తెలుసా? దేవుడిని ఎరగనంటి వాడు చెప్పాడు. మనం దినము దేవుని ఎదుగుతూ దేవుడు పాటలు పాడుకుంటూ మందిరానికి వస్తూ పోతూ ఎలా ఉన్నామంటే అవిశ్వాసులాగా ఉన్నాం మనం. అవిశ్వాసులు వేరు, విశ్వాసులు వేరు. వీళ్ళు గుడికి వస్తారు, వాళ్ళు గుడికి వస్తారు, వాళ్ళు పాటలు పాడతారు, వీళ్ళు అయ్యగారు ఏం వాక్యం చెప్పారంటే అలా మెట్ల దగ్గర మర్చిపోతారు. అది కాదు మన భక్తి. మన భక్తి ఎలా ఉండాలంటే నువ్వు క్రైస్తవుడు అయినా నువ్వు ఏదైనా దేనికి భయపడకూడదు. అసలు నువ్వు తిమోతి అంటాడు, ధైర్యపరచిన ఆత్మ నీకు ఇచ్చాను అంటాడు. ధైర్యంగా ఉండాలి మనం. ఈనాడు క్రైస్తవులు అంటే గొప్పవారిగా దేవుడు మనల్ని కోరుకున్నాడు. ఒకప్పుడు మన దీనుల పైకి మనం ఎన్నికలైన వాళ్ళు పెంట గొప్పలో ఉన్న వాళ్ళు దీనులు ఎక్కించడం మనల్ని. ఈరోజు నువ్వు ఎవరి దగ్గర ఉన్నావంటే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనకు ఒక బిరుదు ఉంది, ఆయనకు ఒక పేరు ఉంది. ఆ పేరు ఎవరు కూడా తీయలేరు. నీ జీవితంలో యేసయ్యకు నువ్వు చోటిస్తే దేవుడు నీ దగ్గర ఉంటాడు. యేసయ్య నీ గృహంలో చేర్చుకుంటే నీ దగ్గర ఉంటాడు. ఆయనకి నువ్వు స్థానం ఇవ్వట్లేదు. ఏమిస్తున్నావంటే తలుపులా దక్కడే ఉంటున్నాడు ఆయన, వెళ్ళిపోతున్నావు నువ్వు. దేవుడు అడుగుతాడు. నిన్ను చూసే దేవుడు నిన్ను మర్చిపోడు. సేవకుడు మర్చిపోవచ్చు, సేవకురాలు మర్చిపోవచ్చు, సంఘం మర్చిపోవచ్చు, దేవుడు నిన్ను మర్చిపోడు. నువ్వు పిండంగా ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు తెలుసు. నువ్వెవరో తెలియక మరి దేవుడికి తెలుసు. నీ దేవుడు ఎవడని అడిగినప్పుడు నువ్వు యేసు ప్రభు గొప్పవాడు కదా, నువ్వు రాజులకు రాజు అంటున్నారు కదా, అసలు దేవుడు ఎవరు నువ్వు అడిగినప్పుడు వెంటనే దేవుడు శిలువ నాకు చూపించాడు. అప్పుడు నేను నమ్మిన, అంతవరకు దేవుడు నమ్మలేదు. అసలు ఈ రోగం ఉన్నవాడు వెంటనే దేవుడికి మోకాళ్ళని ప్రార్థన చేయాలి. ఇంత రోగం వచ్చినప్పుడు కూడా దేవుడు నమ్మలేదు. ఈ చేతులన్నీ గాయాలైపోయి, ఈ చేతులన్నీ అసలు ఎందుకు పనిచేయవు, అసలు ఈ కుడి చేతి ఎందుకు పనిచేయదు, అసలు నువ్వెవరవే అనేటప్పుడు అదిగో నన్ను నిస్సిలుగా ఇగో గాయాలు కట్టువాడు నేనే, గాయాన్ని మాన్పేవాడు నేనే, గుండు చెదురు చేసిన బాగో చేసిన వాడు నేనే, నేను తప్ప ఎవరు నీకు లేరు. అందుకేనే తల్లి అయినను, అన్నదమ్ములైన, అక్క చెల్లెలైనను దేనిని ఎక్కువ నువ్వు ప్రేమిస్తే అదే విగ్రహము. నీ బిడ్డలు నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు, నీ భర్త నువ్వు ఎక్కువ ప్రేమించకూడదు. ప్రేమించాలి అంతవరకే, అంతవరకే, ఎక్కువ దాన్ని ప్రేమించకూడదు. అందుకనే నేనును నా ఇంటి వారిను యెహోవాను సేవించుతాను అన్నాడు దేవుడు. ఈరోజు డేవిడ్ పాల్ గారి దగ్గర ఎందుకు వచ్చానంటే ఒక సాక్షిని నిన్నాను. అక్కడ ఒక దైవకృప గారి స్వామినగర్ వస్తే అక్కడ చెప్పడం జరిగింది. డేవిడ్ పాల్ గారు అక్కడ పరిచయం అయ్యారు. పరిచయం అయితే ఇలాగ రావడం జరుగుతుంది. ఈరోజు 2 ఆరాధనలు చేసి వచ్చాను, 3 ఆరాధనకి ఇక్కడికి. ఇప్పటికీ ఖాళీ లేదు నాకు. కానీ నేను పనిచేయాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి. దేవుడు నేను ఎవరినంటే మేము రజకులు, మేము సాకులు, ఆ కుటుంబంలో నేను పుట్టాను. ఆ దేవుళ్ళన్నీ కొబ్బరికాయలు కొట్టిస్తామండి, రోజు అభిషేకాలు చేసేస్తామండి, రోజు తిరిగి వచ్చేవాడిని. నా ఆరోగ్యం ఎవరో బాగు చేయలేదు, నన్ను ఎవరో చేరదీయలేదు. యేసయ్య నన్ను చేరదీశాడు.
ఏసే నాకు ఆహారం ఇచ్చాడు, ఏసే నాకు బట్టలు ఇచ్చాడు. ఈరోజు అనేక వస్త్రాలు దేవుడు నాకు ఇచ్చాడు. నా బిడ్డలో చాలా అందమైన పిల్లలు దేవుడు ఇచ్చాడు. మా ఆవిడ నీలాటోడి కాపురం చేయగో అంటే వెళ్ళిపోయి ఆవిడ నీలాటోడితో కాపురం చేయాలన్నారు. ఈనాడు ఆవిడ నాతో కాపురం చేయడం చాలా ధన్యురాలు. నేను చాలా కూరుండండి, నేను చాలా మొండుండి, అసలు దేన్ని నమ్మేవాడిని కాదు. అటువంటి వాడు దేవుడు నన్ను మార్చాడు. నన్ను మార్చిన దేవుడు మిమ్మల్ని మారుస్తాడు. నువ్వేది కావాలో అడిగితే దేవుడు అది నీకు ఇస్తాడు. నువ్వేది కోరుకుంటే అదే నాకు. అందుకే కీర్తన 4:24 వచనం, నీ కోరిక నేను సిద్ధింప చేయిస్తున్నాను అంటాడు. నీ కోరిక ఏముందో నీకు తెలుసు. నువ్వు పిండం కొనగానే దేవుడు నీ కొరకు తెలుసు. కానీ మనం అనుకుంటావు దేవుడు నాకేం చేయలేదని. నువ్వేం అడగాలంటే ఆరోగ్యం కావాలని అడగాలి. నువ్వు ఇల్లు అడగకూడదు, ఏం అడగకూడదు, ఆరోగ్యం ఇస్తే దేవుడు అంటాడు. అందుకేమంటాడు సామెతల గ్రంథం 37:8 వచనాల్లో, నేను పేదవాడుకుంటే దొంగతనం చేస్తానేమో, ధనవంతుడిని గర్విస్తానేమో, అదే వాగ్దానంతో నేను ఆడి స్వార్థ ప్రకటిస్తున్నాను. దేవుడు నాకు ఏది కొదువులేదండి. దేవుడు ఏది నేను అడిగితే అది ఇస్తున్నాడండి. నన్ను నమ్ముకున్న దేవుడు సర్వశక్తిమంతుడు, రోషం కలిగిన దేవుడు. నేను ఒకప్పుడు విగ్రహారాధికుడిని, చాలా చాలా మొండోని. నేను శిలక జ్యోతిష్ముడు కూడా నాకు కానుకిచ్చాడండి. సోది గారి దగ్గర దేవుడు పంపించాడండి. సోది చెప్పేవాళ్ళు వాడు కానుకిచ్చాడు నాకు దేవుడు. సోది చెప్పే వాళ్ళని కూడా దేవుడు వదలలేదు. దేవుడు ఆవిడ కూడా నమ్మింది. ఈనాడు ఆవిడ సువార్త చేస్తుంది. శిలక శివపని చెప్పినోడు కూడా దేవుడు మారిపోయాడు. మరి నువ్వునేమన్నా మారొద్దా? అయ్యా మా ఆయన మారలేదండి, మా ఆయన ఎప్పుడు ప్రార్థన చేస్తానండి, దినదినం రోజు పేసం చేస్తున్నాడు, అయ్యగారు మారలేదు. మొదటగా మనం మారాలి, అప్పుడు ఇతరులు మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. నువ్వు మారకుండా ఇతరులు నువ్వు మార్చలేవు. ఇలాగే యవనస్తులు ఎంతోమంది నేను మార్చాను, ఎంతోమంది మార్చాను నా జీవితంలో. వీళ్ళందరూ ఈరోజు ఏమంటే సేవకులు అయ్యారు. ఈరోజు వాళ్ళందరూ కూడా మంచి పరిచయం చేస్తున్నారు. వాళ్ళు నేను అనేక మరి ఏజెన్సీ సైడ్ వెళ్ళి సువార్త ప్రకటించాను. కరోనాలో కూడా వెళ్ళి ప్రార్థన చేశాను. కరోనాలో అమ్మ మా దగ్గర కరోనా ఉంది, రావద్దు అయ్యగారు. మా దగ్గర ఏమొద్దంటే ఏది పెట్టినా తినేయండి కనీసం. కరోనా ఏం చేయదండి. మన దేవుడు గొప్పవాడండి. మన దేవుడు ఎవరంటే సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని, సర్వ ఉపకారి అయినా నీకు ఉపకారం చేసేవాడు అండి. ఆయన నేను శాపాలు కోరుకునేవాడు కానీ నేను దీవించేవాడు దేవుడు. నువ్వు దీవెన కావాలంటే నీకు దీవెన వస్తుంది. నువ్వు నోటితోటి ఏది పలికితే అది వస్తుంది. అందుకే హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారంటారు. నీ హృదయం తెల్లగా ఉందా లేదా? నీ హృదయం నువ్వు కడుక్కో. ఈరోజు నువ్వు తెల్లబాట్లు వేసుకుంటే కాదు, నీ హృదయం తెలుపుగా చేసుకో. ఆయన కావాల్సింది ఏంటంటే నువ్వు హృదయం ఆయనకి ఇవ్వడమే కావాలి. హృదయం అంటే ఏంటి? నీ హృదయం పూర్తిగా ఆయనకి ఇచ్చేయాలి, పూర్తిగా ఆయన మనసు ఇచ్చేయాలి. చనిపోయిన నీ కొరకే, సావైన నీ కొరకు అంటున్నాడు పౌలు గారు. బ్రతుకుట నీ కొరకే, సావైన మేలు అంటున్నాడు ఆయన. మన దేవుడు చాలా గొప్పవాడండి. నా జీవితంలో ఎన్నో మేలు చేస్తాడండి. నా జీవితంలో ఎన్నో ఉపకారాలు చేస్తాడండి. ఈరోజు నేను ఇలా బ్రతికున్నానంటే కేవలం నన్ను బ్రతికించాడండి. నేను ఎప్పుడో చనిపోవలసిందండి. నేను ఎప్పుడో అసలు ఇప్పుడు కనబడవలసింది కాదు. నేను దేవుడు చేసిన మేళ్ళు నా ఎన్నో జీవితంలో ఉన్నాయి. అవన్నీ చెప్పడానికి నాకు సమయం లేదు. కానీ దేవుడు చిన్న సాక్ష్యం దేవుడు ఇచ్చిన గాక.